నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణ. ఈరోజు మన తెలంగాణలో ఒక కవి, గాయకులు, బహుజన వాగ్గేయకారులు, అట్లనే విసికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణలో తెలంగాణ కాదు రెండు తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా అద్భుతమైనటువంటి రచనలు చేస్తూ అండ్ ఈ ఈ బహుజనవాదం మీదనే కాకుండా మూఢనమ్మకాల మీద కానివ్వండి, లేదంటే మనువాదం మీద కానివ్వండి, పాటలు అల్లటంలో తనదైన ముద్ర వేసుకొని రాయటంలో పాడటంలోనూ ప్రత్యేకతను చాటుకున్న అన్న మచ్చ దేవేంద్ర అన్న మనతో ఉన్నారు. ఆయనతో ముచ్చటిద్దాం. అన్న నమస్తే. నమస్తే. చాలా రోజుల తర్వాత నీకోసం వెతికి పట్టుకున్నా, బాగా రోజులకు దొరికినావు. ముఖ్యంగా ఏంటంటే ముక్కు సూటిగా కుండా బద్దలు కొట్టినట్టు నిర్మోహమాటంగా మాట్లాడేస్తావు ఏదున్నా. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న అంశాల మీద దేవేంద్ర అన్నతో ముచ్చటించాలని నేను మిమ్మల్ని పట్టుకొని రావడం జరిగింది. ఓకే. సో పాటల పల్లకి అని 32 గంటల కార్యక్రమం పెట్టి ఇప్పుడు కొత్తగా కళాకారులు మాకు కూడా జాబ్ కావాలి అంటే ఇప్పుడు 500 జాబులు ఉన్నా మాకు మేము తెలంగాణలో కొట్లాడినాం, మేము పాట పాడినాం, మేము గజ్జ కట్టినాం, మేము గొంగడేసినాం, మేము పల్లె తిరిగినాం, తెలంగాణ కోసం మేము కూడా కడుపు కట్టుకొని పాడినాం. సర్కారు మారింది, రాజ్యం మారింది, ఇప్పుడన్నా మాకు నౌకర్లు కావాలని ఒక లొల్లి తీసుకొచ్చి చేస్తున్నారు కదా. దాని మీద ఒక కళాకారుడిగా, ఒక బహుజన రచయితగా మీరేం చెప్తారు, మీ అభిప్రాయం? అంటే నా ఉద్దేశం ఏంటి అని అంటే, వాస్తవానికి ఈ పాటల పల్లకిలో అనే కార్యక్రమం నేర్నాల కిషోర్ అన్న, ఎస్, ఆయన ఎంత నిజాయితీ పరుడు అనంటే, నేను 95 నుంచి ఆయనను గమనిస్తూ ఉన్నాను. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎప్పుడు పక్కవాడిని ప్రేమించడం తప్ప ద్వేషించడం చూడలేదు నేను. సూపర్. చాలామందిని అంటే కొత్తగా రాసే వాళ్ళను, కొత్తగా పాడే వాళ్ళను బాగా ప్రోత్సహించే వ్యక్తి నేను. అంటే దగ్గరుండి చూసిన కనుక ఆయన కోసము చెప్పాల్సిన అవసరం సందర్భం వచ్చింది. తప్పకుండా. ఇంకో మాట చెప్పాలంటే, తెలంగాణ ఉద్యమంలో తను చాలా అద్భుతమైన రచన చేసిండు, అద్భుతమైన పాటలు కూడా పాడిండు. అంటే ఆయన ఒక మంచి అంటే తెలంగాణ పల్లెల్లో ఎట్లున్నవే మా పల్లె, ఎట్లున్నవే నా తల్లి అనే పాట, అదేవిధంగా గొర్రెలమంద అని చెప్పి ఒక పాట, మందింట పోతాండు ఎలమంద, ఆ తెలంగాణ ఉద్యమానికి చాలా అంటే కొత్తగా వచ్చే కవులకు ఒక మంచి తెలంగాణ ఉద్యమానికి అవతల కూడా అదే కట్నాలు కానుకలంటూ కనికరం అంటూ లేని వాళ్ళకు, అవును, బార్డర్లో సైనికుడా, బార్డర్లో సైనికుడా, భారతుకు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. చాలా అద్భుతమైన పాట. కట్నాలు కానుకలంటూ కనికరం అంటూ నేను అన్న పాట రాసిన సందర్భంలో నేను అంటే కట్నాల కోసము అన్న ఒక రకంగా రాస్తే ఆయన కట్నం కోసము అంటే ఒక ఆలోచన కల్పిస్తే నేను ఒక పాట రాసిన. వెన్నెల్లో ఆడపిల్లవే చెల్లమ్మ కన్నీటి బ్రతుకాయనే, పూసేటి గుణము ఉన్నా చెల్లమ్మ మొగ్గలోనే ఉంటివే, ఏనాడు మారునో కన్నీటి జీవితం, ఏ కవి రాయునో సుఖమనే పుస్తకం, వెన్నెల్లో ఆడపిల్లవే చెల్లమ్మ కన్నీటి బ్రతుకాయనే అని చెప్పి 97లో రాసినండి. అద్భుతమైన ఉపమానం. అంటే ఏ కవి రాయనో సుఖం అనే పుస్తకం. ఎప్పుడు అనంటే ఈ నేల మీద నాకు తెలిసి ఈ యుగాంతం వరకు కూడా స్త్రీ సుఖంగా ఉన్నదని ఏ కవి రాయలేడు. ఇది నా మాట. అల్టిమేట్. అట్లాంటి అంటే ఆ సందర్భంగా అప్పటి నుంచే నేను కిషోర్ అన్నాను. నాకు ఒకటి ఏంటంటే మొదటి నుంచి ఉన్న స్వభావం ఏంటంటే, నేను పాటలు రాస్తాను, నేను పాడతాను, ఎవరి దగ్గర పోను నేను. అవును, మీరు గమనించండి, ఎక్కడైనా ఎప్పుడైనా నాకు అవకాశం కావాలని నేను పోలేదు. అవకాశం కావాలని చెప్పి పోతే మచ్చదేవేందరు ఇప్పుడు ఇలా ఉండేటోడు కాదు. మీరు అనుకున్నా ఓకే, ఈ పాటికి వేరే కార్లు బంగ్లాలు సిటీలో హైదరాబాదులో మంచి లగ్జరీ జీవితాన్ని అనుభవించేటోని. నాకు మొదటి నుంచే ఆ స్వభావం లేదు. ఆ క్రమంలో అంటే నిర్మల కిషోర్ అన్న కోసం మనం మాట్లాడుకుంటున్నాము.
ఆయన తెలంగాణ ఉద్యమంలో చాలా అంటే మిలియన్ మార్చ్ జరిగినప్పుడు కూడా ట్యాంక్ బండ్ మీద పోలీసుల చేత దెబ్బలు పడి హాస్పిటల్ పాలైండు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం తల మీద ఇప్పటికి కూడా ఆయన ఒక్కొక్కసారి ఆయనను చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది. అంత తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి దెబ్బలు తిన్న వ్యక్తికి ఆయనకు సరైన గౌరవం లేదు. ఇంకోటి ఏంటంటే ఆయన గొప్ప మనసుకు నేను నిజంగా చేతులెత్తి నమస్తే పెడుతున్నాను. ఎందుకోసం అనంటే ఈ రోజులలో ఒక వ్యక్తి తన దగ్గర తన పక్కన ఉన్నవాడు తిన్నాడా తినలేదా అని ఆలోచించడు. తనకు నిండిందా లేదా, ఫస్ట్ నేను తిన్నా, నా పిల్లలు తినాలి, నా భార్య తినాలి, నా అనే ఫీలింగ్ ఉంటే ఆయనకు అది నాకు కనపడలేదు. జస్ట్ ఉదాహరణకు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వము అందరికీ ఉద్యోగాలు ఇచ్చింది. ఆయనకు కూడా ఆర్డర్ కాపీ ఇస్తే నాతో పాటు ఆకలితో పస్తులు ఉన్నారు, దెబ్బలు తిన్నారు, నీళ్లు లేక తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వాళ్ళకు ఉద్యోగం రాలేదని తనకు వచ్చిన ఆర్డర్ కాపీని 2 ముక్కలు చించిన గొప్ప మనసున్నాడు. గ్రేట్. అయితే అక్కడ ఒక సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. అయితే అదే పోరాటము ఆయన ఉద్యోగం కోసము చేసిండు. నేను ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. భారతదేశానికి స్వతంత్రం రాక పూర్వము స్వతంత్రం కోసము అనేకులు ఉద్యమంలో పాల్గొన్నారు. యువత పుట్టిన పసి గుడ్డు నుంచి ముసలితనం వచ్చేంత వరకు మిగిలిన వాళ్ళందరూ తెలంగాణ భారతదేశ స్వతంత్రం కోసం స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పుడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వతంత్రం తెచ్చుకున్న అనంతరము ఆ ఉద్యమకారులు ఎక్కడ నాకు ఉద్యోగాలు కావాలని అడగలేదు. వాళ్ళకు ప్రభుత్వమే వాళ్ళను గౌరవించి గుండెలో పెట్టుకొని వాళ్ళకి ఏం చేసిందంటే వాళ్ళకు కావాల్సిన నివసించడానికి ఓ ఇల్లు, గౌరవ వేతనంగా పెన్షన్ రూపకంగా ఇచ్చింది. పెన్షన్ రూపకంగా ఇచ్చి నేటికి చాలామంది ఉన్నారు, వాళ్ళు గౌరవించబడుతున్నారు. కానీ నువ్వు పోరాడిన వాళ్ళను జీతగాళ్ళని చేసుకున్నావు, కూలీలను చేసుకున్నావు. తెలంగాణ ఉద్యమంలో 60 సంవత్సరాలు నిధులు నియామకాల కోసము అనేక మంది 1200 మంది చనిపోయి కళాకారులు వాళ్ళ గొంతులు చించుకున్నారు. భార్య పిల్లలకు దూరమై ఉంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంటే ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళను జీతగాళ్ళని చేసుకున్నారు. టీఎస్ఎస్ ఎంప్లాయీ జీతగాళ్ళంటావు? 100% జీతగాళ్ళే, ఉద్యమకారులు కాదంట. ఉద్యమకారులు. ఇంకోటి ఏంటంటే ఉద్యమ సమయంలో వాళ్ళను నేనైతే ఇలా చూసేవాడిని, ఇలా ఇప్పుడు ఎవరు చూస్తలేరు. వాళ్ళు ఎవరంటే సారథి కళాకారు. నువ్వేం చేస్తున్నావు అంటే సారథి అంటే అసలు విలువ లేకుండా అయిపోయింది సారథి కళాకారులకు. ఎందుచేతనంటే పాట గాయకుడు ఎప్పుడు ప్రజల పక్షం ఉండాలి. ప్రజలు ఆకలితో పస్తులు ఉంటున్నారు, నిరుద్యోగులు ఉద్యోగం లేకుంటున్నారు, వృద్ధులకు పెన్షన్ అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ తరపున ఉండి అనేక పాటలను ప్రభుత్వంపై రాళ్ళు లెక్క విసిరి వాళ్ళకు కావలసిన హక్కులను ప్రభుత్వం ద్వారా రాయితీలను ప్రభుత్వం ద్వారా పథకాలను తీసుకొచ్చి ప్రజలకు అందించే పాత్రను పోషించాల్సిన కళాకారులు ఈరోజు బిచ్చమెత్తుకుంటున్నారు. నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. అసలు నాకు రాజభోగాలు వద్దు, నాకు ప్రశంసలు వద్దు, నాకు పథకాలు వద్దు, నాకు కిరీటాలు వద్దు అన్న ఈ మేధావి కవులు అనుకునే వాళ్ళు ఈరోజు నాకు రాలేదు అని. ఒకరేమో పోయిన గవర్నమెంట్లో కేసీఆర్ ఇస్తేనేమో నా దోస్తు ఆయన అందుకే నాకు గౌరవించాడు అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ పథకాలు తీసుకొని ఇప్పుడు అవార్డులు తీసుకొని మళ్ళీ ఇది ఏది 2 కళాకారులని గౌరవించుకోవడం తప్పంటారా? కవులని గౌరవించడం తప్పని కాదు, 2 నాలుకల వైఖరిని తప్పంటున్నాను నేను. ఒకడేమో ఒకసారేమో ఒక మాట అంటే ఒకసారి ఒక మాట అంటే అట్లుండకూడదు. ఎప్పుడైనా నికార్సుగా ఉండాలి. ఒక ఆయన మొత్తానికి ఏమంటాడు అంటే నాకు అవి రాజలాంఛనాలు అవి ఇవి అద్దని చెప్పి అంటాడు. నాకు ఇది లేదు అది లేదు అంటాడు. మళ్ళీ సాగిలపడి తెచ్చుకుంటారు. ఇది సిగ్గు అనిపిస్తలేదా వీళ్ళకి? వీళ్ళు అడుక్కున్నది చెప్తున్నావు దేవన్న. ఇప్పుడు వాళ్ళు అడుక్కున్నది కాదు కదా, ప్రభుత్వం ప్రకటించిన నజరాలను కూడా నువ్వు ఎట్లా అంటావు? ఇప్పుడు ఆ రోజు ఏం చేస్తావు? అప్పుడు శ్రీరాముడి కాలంలో ఆ గోపన్న కూడా అదేవిధంగా అన్నమయ్య కూడా వాళ్ళు ఇచ్చే ఆభరణాలకు కాలుతో పాటు అంటే ఆ గడ్డిపోసలాగా విసిరేసిందని మీరే చెప్తారు. అవును, మేము పోతనలము వీళ్ళము అని చెప్పి నువ్వు గొప్పగా చెప్పుకునే మీరు ఏది మరి మీ నీతి ఏది, మీ ఆచరణ ఏది?
కాదు ఇప్పుడు అంటే అదే కోణంలో ఇప్పుడు అంటే తెలంగాణలో ఇప్పుడు నేర్నల కిషోర్ అన్న నా ఉద్దేశంలో 2 ఉద్యోగాలు సారథిలో కళాకారులు ఉద్యోగాలు అడుక్కొని వచ్చి చేయడము తప్పే, ఈయన ఉద్యోగాలు కావాలని మళ్ళీ సభలు పెట్టడం తప్పే. మీకు దమ్ము ఉంటే, నేను ఒక సందర్భంలో చెప్పినాను, మీకు దమ్ము ఉంటే ఉద్యోగాలు కాదు ఉపాధిని కల్పించండి. ఓ 300 గజాల జాగీమని అంటున్నాను. గౌరవంగా పెన్షన్ ఇవ్వండి. పెన్షన్ ఇస్తే నువ్వు ఏ ప్రభుత్వానికి వత్తాసు పలకాల్సిన అవసరం లేదు. ఓకే, నువ్వు ప్రజల పక్షం ఉంటావు. నువ్వు హ్యాపీగా నువ్వు ఏమైతే రాయాలనుకుంటున్నావు నీ మీద నియంత్రణ ఉండదు. నువ్వు ప్రజల కోసమే ప్రజల మధ్య ప్రజల బాగోగులను రాస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలిపే విధంగా ఉంటావు. నేను అనేది అంటే ఉద్యోగాలు అవసరం లేదు. మీరు ఫైట్ చేస్తే ఏం చేయమంటున్నాను అంటే భూమి అంటే ఇల్లడుగు భూమి, ఓ 5 ఎకరాల వ్యవసాయానికి నివాస అది కావాలి. పెన్షన్ రూపకంగా ఓ 1,00,000 రూపాయలు అడగండి. ఇది నీ హక్కు. కానీ ఉద్యోగం ఇవ్వని చెప్పి నువ్వు ఇన్ని రోజులే పోరాడుతీవి, పిల్లల్ని వదిలేసుకుంటేవి, భార్యను వదిలేసుకుంటేవి, కుటుంబాన్ని వదిలేసుకుంటేవి, రోడ్ల మీదకి వచ్చి తన్నులు తింటివి, మళ్ళీ పోయి వాని దగ్గర జీతం ఉండబడుతుంది. వాడు చెప్పినట్టు నువ్వు వినాలని చెప్పి ఆలోచించబడుతుంది. అది తప్పు అంటున్నాను. ఇది మీరు కిషోర్ అన్నకు సూచనప్రాయంగా చెప్పలేదు ఈ విషయం? నేను అంటే కిషోర్ అన్నకు అంటే మేము ఎక్కువ కలుసుకునే సందర్భాలు లేవు, తక్కువ. ఈ మధ్య నిన్న ఓ కార్యక్రమం అక్కడ పెడితే ఇదే వాయిస్ వినిపించిన 32 గంటల పాటల పల్లకి అని చెప్పే కార్యక్రమంలో ఇదే చెప్పిన. అంటే ఇప్పుడు కళాకారులు జీవనోపాధి అడగండి, జీతం చేయకండి, ఆడపోయి మళ్ళీ ఊడియం చేయొద్దు అనేది మత్స్యదేవంగా చెప్తున్నాం ముచ్చట. అది క్లియర్గా చెప్తున్నాను, అది క్లియర్గా. అవును. సో ఇప్పుడు ఒకవేళ వీళ్ళు ఇట్లాంటి సభలు పెట్టి అడిగినా ఈ ప్రభుత్వం చేస్తుందని మీరు నమ్ముతున్నారా? ఒక మాట చెప్పిన, ఇంకొక నాకు అతిశయోక్తి ఏంటి అని అంటే తెలంగాణ కళాకారులు, సారథి కళాకారులు ఆ రోజు 550 మంది కళాకారులు ఉద్యోగాలు తీసుకొని రాని వాళ్ళు ఫైట్ చేస్తే వాళ్ళకు సపోర్ట్ చేయలేదు. గవర్నమెంట్ మారంగానే ఇప్పుడు నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యాలి అని అంటున్నారు. ఇదేమైనా పద్ధతి? మీకేమైనా బుద్ధి ఉందా? వాళ్ళు ఇజ్జత్ తీస్తున్నాయింది. మరి అసలు వాళ్ళకి ఇజ్జత్ ఉంటే కదా నేను అనేది. నువ్వు ఆ రోజు ఎందుకు అనలేదు కేసీఆర్ను? ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాకు ఉంటుందో ఉండదో అన్న భయంలో అవతల ఎటున్నా పోనీ అని మాట్లాడలేదు. అది తప్పు కదా. అదే ఈ రోజేమో ఈ గవర్నమెంట్ అంటున్నావు అంటే నువ్వు ఎటు సపోర్ట్ చేస్తున్నావు? మేము పైన దొరల దగ్గర జీతంగా మేము ఉన్నాము. అప్పుడు మేము ప్రశ్నించలేదు ఉన్నాము. ఇప్పుడు రెడ్డోడు వచ్చింది కనుక రెడ్డోడిని ప్రశ్నించుదాము అంటే మళ్ళీ మీరు ఏదైతే మోసం చేసిన వాడి కోసం మీరు వత్తాసు పలుకుతున్నారు. నా ఉద్దేశంలో అంటే సారథి కళాకారులు 100% కేసీఆర్కు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ దీం లేదు, అప్పుడంతా రసమైదే, ఆయన తొత్తులు గుండే ఇదంతా జరిగిందని మాట్లాడుతున్నారు. ఒక్క మాట చెప్పనా, రసమై అనేటోడు కూడా జీతగాడే. ఓకే, రసమై అనేటోడు కూడా జీతగాడు, ఫౌతు జీతగాడు. కేసీఆర్ మాటను కాదని నువ్వు పెట్టే అధికారం ఉందా నీకు? లేదు. నువ్వు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్యే అయినా కూడా నీకు స్వేచ్ఛ ఉందా? నువ్వు ఏమి ఇవ్వాలి అన్న కేసీఆర్ చెప్తేనే వినాలి. మరి అలాంటి ఒక మాట నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను. మనిషి స్వభావం, ఈ తెలంగాణ కవుల స్వభావం, రచయితల స్వభావం ఎలా ఉంటుందంటే ఒక కుక్కకున్న జ్ఞానం కూడా లేదు. నేను జస్ట్ ఉదాహరణ అంత పెద్ద అపాండం వేస్తారు. అదే అంటున్నాను. ఒక కుక్కను ఒక రౌత్ తీసుకొని కుక్కను కొడితే కుక్క ఏం చేస్తుంది? పరిగెడుతుంది, ఉరుకుతుంది, భయపడిపోదు. కుక్కను కొడితే కుక్క వచ్చి కొట్టినోని కొడుతుంది, కరవడానికి ఉరికొస్తుంది. తన ప్రయత్నం తను చేసి తిరుగుబాటు ఎవరికి చేస్తుంది? కొట్టి రాయి ఇసిరినోని చేస్తుంది. అవును. రాయి మీద ప్రతీకారం తీసుకుంటుందా? తీసుకోదు. ఎవడైతే వేసిండో వాని మీద కొడుతుంది. దానికి ఉన్న తెలివి లేదు అంటున్నాను నేను. ఓకే, తెలంగాణ కవులు కళాకారులకు అవును, మీరు కూడా వస్తారు కదా అందులో. నేను బానిస కవిని కాదు, జీతగాని కాదు, నేను స్వేచ్ఛాజీవిని. ఓకే, నేను చెప్పినాను తెలంగాణ ఉద్యమము ఒక గొప్ప ఏంటంటే తెలంగాణ ఉద్యమము జరుగుతున్న క్రమంలో చాలామంది మేధావులు, కొంతమంది ఏమో జోక్కుంటున్నారు, కొంతమంది మేధావులు ఏంటంటే సామాజిక తెలంగాణ కావాలి, తెలంగాణ వస్తే అగ్రకులాల చేతుల్లోకే వెలుమలు రెడ్ల చేతుల్లోకి పోతుంది, సామాన్యులకు తెలంగాణ
అధికారము వాళ్ళ చేతిలోకి రాదు అనే ఉద్దేశంతో నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను తెలంగాణ బాధను గాథను పాటలుగా రాసినాను, కానీ ఈ అగ్రకుల నాయకులకు కులాలకు అధికారం కోసం నేను ఎక్కడ ఒక అక్షరం ముక్క రాయలేదు. రాసి నన్ను నిరూపిస్తే నేను నా జీవితంలో ఒక అక్షరం ముక్క పాట రాయను. నేను ఇది కౌలు కళాకారులకు సవాల్ తెలంగాణ జనాలకు కూడా. అట్లా దేవేందర్ అమ్ముడు పోలేదు పోను. నేను తెలంగాణ విషయంలో అంటే ఉద్యోగం నాకు ఇస్తానన్నా కూడా, అంటే నా మిత్రులు ఆ లిస్టులో పేరు పెడుతుంటే నేను ఒక్కటే క్లియర్గా చెప్పినాను, నేను జీతం ఉండదలుచుకోలేదు. నేను ఒకవేళ మీతో పాటు నేను జీతం ఉంటే నాకు 3 పూట నుంచి నేను ఇప్పుడు 3 పూటల తిండి తింటున్నాను. నేను 4వ పూటకు రాను. ఉద్యోగం లేకుంటే 2వ పూటకు రాను. నేను ఇలానే ఉంటాను. చాలా క్లియర్గా చెప్పిన. నేను ఏది విషయమైనా నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఆచరణలు కూడా అదే ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ వచ్చాను తప్ప వత్తాసు పలికింది లేదు. ఎస్ అన్న, కాసేపు ఈ కవులు కళాకారుల ముచ్చట అటు పెడితే నిజం అంటే చాలా రోజుల క్రింద ఒక పాట విన్నాం. ఇది ఇంకో అంశానికి పోదాము. ఒక పాట అది నాకు బాగా ఇష్టం. ఎప్పుడైనా ఆ పాట ఈ సందర్భంగా అక్కర వస్తుందా ఏంది అని నాకు అనిపిస్తుంది. ఏమో ఈ కాలం ఒకసారి నేను వాస్తవానికి ఏంటి అంటే 2003 ఆ ప్రాంతంలో 95 నుంచి ఈ 2003 వరకు వాతావరణం చాలా ఉండేది. మేము మా ఊర్లో నీళ్లు లేకుండే, మా పక్కన వాగు ఉంటే వాగులో పెద్ద లోయ దొవ్వి ఆ లోయలోకి వెళ్ళి ఆ లోయలో మళ్ళీ ఓడలేసుకొని అక్కడి నుంచి నీళ్లు నేను అంటే నా తల మీద ఒక 3 బిందెల నీళ్లు పట్టుకొని ఇంటికి వచ్చి పోసుకునేటోళ్ళం. అట్లాంటి పరిస్థితులలో అంటే కాలంకి ఏమైంది అని చెప్పి ఆ సందర్భంగా రాసినాను. ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో, ఏదో జ్ఞానం పట్టింది ఎందుకో ఇలా అవుతుంది, తెలుపవమ్మ తరతరాల చరితను తనివి తీరనే వింటాను. ఏమో ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో, తల్లి ఆవుల అరుపులు వింటే లేగదూడలు ఊరికొచ్చేటివి, పొదుగులోని పాలన్నీ తాగి నేలపైన గల్తేసి ఆడేవి, ఆవు దూడల అడుగుల గురుతులు పుడమి తల్లి ఎదడెక్కల చప్పుడు కనుమరుగైపోతుంది నేడని నేల ఏడ్చుతుంది. ఏమో ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో, చెట్టు కొమ్మల్లో పూసిన పువ్వులు వాకిలి దోసిట అలసట దీరగ, గాలి గుండెపై గాయం చెయ్యగా చీపురు కొనలతో కలిసి సాగగా, మూలనున్న పాత గంపని చేతులు చాచి ఎత్తుకున్నది, పెంట గుంటల్లో కాలం గడుపని విధి విసిరేసింది. ఏమో ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో, గలగల పారే నదిశల ఏరులు అడుగు అంటే నీడాశల బావులు, ఉరకలేసేటి వాగు వంకలు ఇసుక దిబ్బలతో గడుపుతున్నవి, చేప పిల్లల ఊపిరితిత్తులు ఊపిరాడక ఊగిసలాడెను, నేల మీద పాకేటి జీవులు బ్రతుకు తెరువుకై పయనించాయి. ఏమో ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో, నీలి మేఘాల్లో దాగిన చినుకులు నేలకొచ్చేటి దారి మరిచినవి, చినుకు రాకతో మురిసే పచ్చిక వాడిపోయింది తలను వంచుకొని, బీడు బారిన భూముల చూసి వసంత మాసం వెనుదిరిగింది, ఎండినాకుల గొంతుల నుండి రాగాలను వినిపిస్తూ ఉన్నది. ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో,
కుహు కుహు మని కూసే కోయిల ప్రకృతి ఒడికి దూరమయ్యినది కురులు విప్పి నృత్తించే నెమలి ప్రకృతి ఒడికి దూరమయ్యినది రంగు రంగుల ఈకలు ఫకీరు చేతిలో చేరి విసన కర్రాయ్ రంగు అద్దాల మేడగోడల్లో కలచెదిరి కనిపిస్తూ ఉన్నాయి ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో తీరం చేరే దారి కనుమరుగవుతుందో. ఇలా అంటే కాలంకు ఏమైంది, అద్భుతం. చివరికి ఏమైంది అంటే వాతావరణంలో మార్పులు రాగా మనం తినే తిండి కాలుష్యం, నీరు కాలుష్యం, గాలి కాలుష్యం, వీటి వల్ల ఏం జరిగింది ప్రకృతిలో 9 నెలలు మోసి పెంచుకొని చంటి పిల్లలను అమ్మే తల్లులు పేగు దెంచుకొని ప్రేమ పంచుకొని ఎదిగినట్టితో పుట్టిన బంధం తాత తండ్రుల ఆస్తుల కోసం పగతో కత్తులకు ప్రాణం పోస్తే నెత్తురు కన్నుల చూసిన తల్లుల గర్భసంచికే గాయమైనది ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో తీరం చేరే దారి కనుమరుగవుతుందో. సూపర్ సూపర్ అల్టిమేట్. నాకు అందుకే ఈ పాట అంటే బాగా ఇష్టం. సూపర్ అన్న. నిజంగా అంటే ఊరి మీద కరువు పెనుగులాడుతున్నప్పుడు వచ్చిన ఆలోచన ఇది. అవును అవును. ఎస్ సేమ్ టైం అన్న కొన్ని పాటలు ఇది మీదే అని తెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకు మచ్చ దేవేందర్ దేవుళ్ళని పగబట్టి అట్లా దేవుళ్ళ మీద రాస్తాడు అంటే నా ఉద్దేశంలో ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి. సూర్యుడు నిజం, చంద్రుడు నిజం, గాలి నిజం, నీరు నిజం, నిప్పు నిజం, నేల నిజం, ఆకాశం నిజం. ఇవి తప్ప ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అని చెప్తున్నావు కదా. అవును. మరి ఎప్పుడన్నా ఎవడికన్నా దేవుడు కనపడ్డాడా? ఏ మత గ్రంథంలోనైనా, ఓకే, ఏ మత గ్రంథంలోనైనా దేవుడు కనపడ్డ ఆనవాళ్ళు చూపించండి, అప్పుడు నేను దేవుని నమ్ముతా. అప్పటి వరకు ఈ పోరాటమా కదా. ఇంతే. ఇట్లే అడుగుతూనే ఉంటాం. ఎట్లా అడుగుతున్నాను. స్టూడియో వాళ్ళు భయపడేటట్టు పాటలు చేస్తాను, దేవేందర్ పాటలు వస్తే వద్దు అనుకునే పరిస్థితికి. ఇప్పుడు విషయం ఏంటంటే రమేష్ అనా దేవుడు అనేటోడు ఉంటే, ఓకే, దేవుడు అనేటోడు ఉంటే వాణ్ణి వాడే కాపాడుకోనప్పుడు ఈ సమాజంలో ఉన్న మనుషులను ఎలా కాపాడతాడు? ఎందుకు కాపాడుకుంటలేడు తనను తాను? తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. అవును. సీసీ కెమెరా లేకుండా పెట్టుమని చెప్పు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నిసార్లు దేవుడి విగ్రహాలను ఎత్తుకపోయినరు? ఒక్కటే కాదు, చాలా సందర్భాలలో చాలా గుళ్ళల్లో దేవుడి విగ్రహాలను ఎలా దొంగిలించబడ్డాయి. ఉన్నాయి కాబట్టి పెట్టుకోరు సీసీ కెమెరాలు, వెనకటి నుంచి సీసీ కెమెరాలు. మరి దేవుడే కదా. అవును, దేవుడే కదా. మరి ప్రతిదీ ఎవడెత్తుకపోయిన అనే విషయానికి తెలవాలి కదా. రే ఎదవా, నేను దేవుణ్ణి రా, నా విగ్రహాన్ని ఎందుకు ముడుతున్నావురా అని చెప్పి అనలేదు. మళ్ళీ పోలీసులు రక్షణగా ఉంటేనే తప్ప అది కాపాడబడతలేదు. అవును. అది నేను అందుకే నేను చాలా సందర్భాల్లో ఎవడి మనోభావాలు దెబ్బతిన్నా నాకు అవసరం లేదు. నేను చెప్పాలనుకున్నది క్లియర్గా చెప్తా. ఏమడిగిరా నాకు దేవుని? దేవుడ నీలో మహిమలు ఉంటే కాపాడలేని వెందుకు, మానవ శక్తికి భయపడిపోయి రక్షణ కోరుతవెందుకు, 4 గోడల నడుమ పసిడిని రూపం దొంగలు దోచితే, కదలవు మెదలవు కాపాడుకోవు సృష్టికర్త వెట్లయితవు. చెప్పు, నువ్వు కదలవు మెదలవు, నువ్వు ఎట్లా సృష్టికర్త? చూసుకుంటాడు తర్వాత దేవుడు వాని బొందా, తర్వాత చూసుకుంటాడు వాని బొందా. అరే నువ్వు ఎట్లా అంటావు అట్లా? ఏడ చూసింది చెప్పు. అంటే కర్మ. ఈరోజు దేశంలో లక్షలాది మంది 2 పూటలు, 1 పూట తిండికి లేక మన్ను తిని బతుకుతున్నారు. వాళ్ళు రాసుకోవచ్చు. అరే నీ సృష్టి కదరా బాబు, నువ్వే కదా సృష్టించింది, ఏమైంది? అలా రాత అట్లుంది, అలా కర్మ అది. ఆడి మొక్కం, వాడి తలరాతను మార్చింది రాసింది మనిషి తప్ప దేవుడు కాదు. మనిషి నీకు జన్మనిచ్చిండు, మనిషి నీకు జీవం పోసిండు, మనిషి నీకు రూపం ఇచ్చిండు, మనిషి నీకు నడక నేర్పిండు, మనిషి నీకు గమ్యం చూపిడు తప్ప నువ్వు ఎవడికి చూపించలేదు. అంటే దేవుడే మనిషే దేవుడిని పుట్టించుకున్నాడు. మనిషే దేవుణ్ణి సృష్టించిండు తప్ప దేవుడు మనిషిని సృష్టించలేదు. ఎందుకు ఒకసారి నమ్మి చూడవచ్చు కదా నువ్వు? నేను నమ్మిన, పూజలు చేసిన, వ్రతాలు చేసిన, నేను మా ఇంట్లో నేను రాముడి గుడికి పోయినా, భద్రాచలం పోయినా, మా దగ్గర ఇల్లంతా కొంటుంటే ఆడికి పోయినా, చర్చికి పోయినా, మసీదికి పోయినా, ఈ దగ్గులబాజు కొడుకు కనపల్లే.
అగో మీరు దేవుణ్ణి అంటున్నారు. అవును, దేవుణ్ణి అంటున్నా. నేను అనేది దేవుణ్ణి అంటున్నాను. ఈ కాదన్నా, అసలు అంటే నువ్వు మొక్కినోడివి, అంత వైరాగ్యంలోకి ఎందుకు పోయినావు? ఈ వినుడి దేవుళ్ళ కదా నాకు కనపడలేదు కనుక కనపడనోని కోసం నేను ఎన్ని రోజులను మొక్కాలి? ఈ వినుడు ముచ్చటైంది, అసలు ఎందుకు చెప్పాలనుకున్నావు అది? వినుడు ముచ్చట అనేది అంటే చరిత్రలో ఎవడు అవునన్నా కాదన్నా ఈ దేశంలో బుద్ధుడు పుట్టిండు. బుద్ధుడి ప్రభావం వల్ల ప్రపంచమంతా శాంతిమయమైంది. బుద్ధుడిని హత్య చేసిన విధానం తెలుసు. బుద్ధుడి అనంతరము అశోకుడు బౌద్ధాన్ని నిర్మించింది తెలుసు. అశోకుని మునిమనువడైన బృహద్వధుని ఎవడు చంపిండో తెలుసు. ఓకే. బృహద్వధుని చంపిన తర్వాత పురుషశుంగుడు అనే వాడు చరిత్రలో రాముడిగా పిలువబడ్డాడు. ఆ తర్వాత బౌద్ధాన్ని నాశనం చేసి బౌద్ధ భిక్షువులను, బౌద్ధం స్వీకరించిన వాళ్ళను లక్షలాది మందిని ఊచకోత కోసి ఆ నెత్తుట్లో శివాలను ముంచిన చరిత్ర తెలుసు కనుకనే ఆ చరిత్రలో నుంచి ఒక తప్పుడు చరిత్రను రాముడు, రావణాసురుడు, అసలు వీళ్ళకు ఇద్దరికి సంబంధమే లేదు. దసరా వస్తుంది, దసరా రోజు రావణాసురుడిని కాలుస్తాడు. ఎప్పుడో త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అంటున్నారే. త్రేతాయుగంలో ఒకటి తప్పు చేసిండు, వాడిని వదిలేయాలి. నేటి వరకు ఒక మృగం కూడా చేయలేని పని. నువ్వు ఎప్పుడన్నా సింహము మృగం, అవును, అది చచ్చిన శివాన్ని ముట్టుకోదు. ఓకే. బ్రతికున్న దానికోసమే ఆలోచిస్తుంది, వేటాడి తింటది, చచ్చిందని తిన్నది. కానీ త్రేతాయుగంలో నువ్వు చెబుతున్న ఎన్నో సంవత్సరాల క్రితం చచ్చిపోయినోడిని నేటికి కాల్చడం అది బాలేదు. నక్కలు మాత్రమే వదిలేసిన కలైబరాలను తింటాయి, అంతేగాని సింహాలు ఎప్పుడు తినేవి. ఆ సందర్భంగా అనుకోని ఒక సందర్భంలో రావణాసురుని కాల్చడం, బొమ్మను కాల్చడం నాకు గాయమే అనిపించింది. నా మనోభావాలు దెబ్బతినే అనిపించినాయి. మీరు ఇన్ని వేల సంవత్సరాలుగా ఏ అవంశము, ఒక మాట చెప్తున్నాను, సీత స్వయంవరం అంటే సీత వాళ్ళ ఇంట్లో, జనకుడి ఇంట్లో శివధనస్సును లేపలేదు, సైన్యం అంతా కలిసి లేపలేదు, తండ్రి లేపలేదు అని చెప్పి సీత కేవలం ఇల్లు ఊడ్చే టైంలో ఆ శివధనస్సును పక్కన లేపి పెడుతుంది. మేము ఇంత వందలాది మందిని లేపితే లేవని శివధనస్సు సీత ఎడమ చేతితో లేపుతుంది. సీత ఎడమ చేతితో లేపితే సీతను చేసుకునేటోడు చిటికనేలతో లేపటోడు అయ్యి ఉండాలని స్వయంవరం పెట్టిండ్రు. ఓకే. స్వయంవరంలో మీరే అంటే వాళ్ళు చెప్పే కథనే. స్వయంవరానికి వచ్చి ధనస్సు లేపక పడిపోయిండు, వెళ్ళిపోయిండు అని చెప్పిండ్రు. మరి నేను క్వశ్చన్ చేస్తున్నాను, సీత ఆడుకున్న వస్తువును లేపట్టనోడు సీతతో పాటు భూమిని ఎట్లా లేపుకొని పోయాడు? అవును, శివధనుర్భంగంలో అదే లేవనప్పుడు మరి ఇక్కడ సీతతో పాటు భూమిని ఎట్లా లేపుకొని పోయాడు? అది క్వశ్చన్ చేసిన. ఓకే, అది క్వశ్చన్ చేసిన. అది ఎట్లా అడిగిరారు ఒకసారి చెప్పండి. ఏది నిజం తెలుసుకోవాలి జనం, క్షణక్షణం అనక్షణం ఆలోచించాలి మనం. రావణుడే రాక్షసుడైతే లంకలోన రాజెట్లాయే, రాక్షసుడాని కాలుస్తుంటే శ్రీలంకలోన దేవుడిలాయే. ఏది నిజం తెలుసుకోవాలి జనం. శివధనస్సు చేతబట్టుకొని ఆడుకునే ఆ సీతమ్మను స్వయంవరములోన గెలుచుకొని ప్రియసతిగా చేసుకోండి అని ప్రకటిస్తేనే కదా జనకుడు నాడు ప్రయత్నించను రావణసురుడు. అపజయము తవిను తిరిగి అలసిపోయి వెళ్ళే కదా ఆ ధనసును లేపని అసురుడు, ఆ సీతనెట్ల లేపుకెళ్ళెనో. ఏది నిజం తెలుసుకోవాలి జనం, క్షణక్షణం అనుక్షణం ఆలోచించాలి మనం. సూపర్ అన్న. కానీ చాలామంది మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి మేము నమ్ముతాం. ఆయన రాత అట్లుంది కాబట్టి ఎత్తుకెళ్లాల్సిన అవసరం వచ్చింది, తర్వాత శిక్షింపబడ్డాడు అనేది మన దేశం
ప్రజలు నమ్మే ఒక ఆలోచన. అంటే ఒక మాట, ఏదైనా ఇప్పుడు పిల్లలు అంటే మనం కొన్ని వేల సంవత్సరాలుగా ఒక తప్పుడు వార్తను, నువ్వే సూర్యుడు మండుతున్న అగ్నిగోళం అని చెప్పేది నువ్వే. ఓకే ఓకే, సూర్యుడు మండుతున్న అగ్నిగోళం అని చెప్తారు, కానీ ఆ అగ్నిగోళాన్ని కోతి మింగిందని చెప్తావు. అంతేనా? అక్కడికి వెళ్తే మాడిపోవాలి యాక్చువల్గా. ఇవన్నీ తప్పుడు కథనాలు, కథలు. విన్నది విన్నట్టుగా నిజంగా మాట్లాడుకోవాలంటే మీరు చెప్పింది నిజం అనిపించినా కొన్ని కోట్ల సంవత్సరాలుగా వస్తున్న కొన్ని ధర్మాలు, న్యాయాలు ఉండవచ్చు. అక్కడికి వద్దాం. ఇప్పుడు సీత స్వయంవరానికి సంబంధించిన, స్త్రీకి సంబంధించిన విషయం చెప్పుకొచ్చిరు. ప్రకటిస్తేనే వచ్చిండు, లేకపోతే తనంతట తాను రాలేదు, సీత మీద మోజుపడి వచ్చినోడు కాదు, అక్కడ పరాభవంతో పోయిండు, అట్లాంటోడు లేపలేదన్న దేవుళ్ళని అడుగుతున్న దేవేందర్ అన్నే మళ్ళీ స్త్రీ వైపు ఉదాసీనంగా పాట ఎట్లా రాస్తావు? స్త్రీ నిజం, స్త్రీ ప్రకృతి, స్త్రీ సృష్టి, స్త్రీ కోసము. మరి అక్కడ దేవత రూపంలో స్త్రీయే ఉంది కదా, అప్పుడు ఎందుకు గౌరవించవు? నేను అదే అంటున్నాను. స్త్రీని దేవతగా, దేవతమూర్తిగా అని చెప్పే నువ్వు స్త్రీని అన్ని చోట్ల ఎందుకు అణిచివేస్తున్నావు, ఎందుకు అవమానిస్తున్నావు, ఎందుకు అంటరాని దాన్ని చేసినవు అని అడుగుతున్నా. ఎవరు? దేవుని అడుగుతున్నావు అన్నారు. దేవుణ్ణి అడుగుతున్నాను, దేవుణ్ణి పూజించే అంధ భక్తుల్ని అడుగుతున్నాను. ఓకే ఓకే, అంధ భక్తుల్ని మాత్రమే. గుడ్డిగా అంటే దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేటోళ్ళని మనం ఏమనట్లేదు. అవును, కానీ ఆ పిచ్చిలో ఉన్న కూరుకుపోయిన వాళ్ళను మాత్రం అడుగుతున్నాను. అంటే నీకు నమ్మకం ఉంటే నమ్ము, అవతల వాడికి ఇబ్బంది లేకుండా. అంతే అంతే తప్ప అంటే నేను చాలా సందర్భాలలో ఇందాక మనం మొదట్లో మాట్లాడుకున్న విషయం, ఏ కవి కూడా స్త్రీ సుఖంగా ఉందని రాయలేదు. ఏమైంది అంటే 2003లో అప్పుడు క్యాసెట్ యుగం నడుస్తుంది. నేను అంటే అప్పటికి కూడా నా మొదటి నుంచి నా స్వభావం ఏంటంటే నేను అని ఎక్కడికి పోను. ఓకే, నా సాహిత్యమే అందరినీ నీ దగ్గర అందరినీ తీసుకొస్తుంది. ఆయన ఏమన్నానంటే ఫస్ట్ ఏమైపోయే వాళ్ళమో, ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో అనే పాటలు మంచి సక్సెస్ వచ్చిన తర్వాత స్త్రీలను ఉద్దేశిస్తూ ఒక జానపదం రాయమని చెప్పి అన్నాడు. ఓకే, నేను ఒక మాట చెప్పిన, నేను బ్రతికున్నంత వరకు స్త్రీని ఆటబొమ్మగా, ఒక అశ్లీలంగా స్త్రీ కోసం చెప్పనన్నా, భోగ వస్తువుగా అసలు చూపెట్టను. నువ్వు నాకు అవకాశం ఇచ్చినా పర్లేదు, నీ ఆడియోస్లో నా రికార్డింగ్ అయినా పర్లేదు, కాకున్నా పర్లేదు, కానీ నేను రాయను అని చెప్పిన. ఎట్లా దేవేంద్ర అట్లా అంటూ ఒకవేళ నేను మీకు జానపద రూపంగా కావాలి అని అంటే మీకు నేను స్త్రీని కాకుండా ప్రకృతిని మీకు ఇస్తాను, మీరు ఏదైతే కోరుకుంటున్నారు అని చెప్పి ఒక పాట రాసిచ్చినాను. ఏలో ఏలేలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు పూసేరు, ఆ పువ్వుల వసనకు తుమ్మెదచ్చరో, చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టెరు, జుంటి తేనెలు దులుపుదామా, తీయటి తేనెలు దాగుదామా, అడవి తల్లి ఒంటి నిండా మొలిసిన మొక్కలతో ముచ్చట్లు ఆడుకుందామా, ఏలో ఏలేలో ఏలో ఏలేలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు పూసారు, ఆ పువ్వుల వాసనకు తుమ్మెదచ్చరు, చెట్టు కొమ్మల్ల జుంటి తేనె గూడు పెట్టెరు, పారేటి వాగులో నగాలాలు తీసుకెళ్ళి నీటిలో చేపలకు ఎర్ర పిల్ల ఎరును చేసి జల్ల పిల్ల పడ్డదంటే అది మీ పట్టి సంచిలేసి ఆవలి మడుగులోన ఆఖరి గాలం వేస్తే పరక పిల్ల పడ్డ చాలు పులుసు పెట్టుకొని కడుపు నిండా తిందామురో, ఏలో ఏలేలో ఏలో ఏలేలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు పూసెరు, గంపేడు సిగను ముడిచి ఎదిగిన తాడి చెట్టు ఆకుల్ని రేక గట్టి కల్లుకుండ కింద పెట్టి గడపార దమ్ము బట్టి కారాన్ని నోట్ల పెట్టి అడుగున్న వడ్డి కళ్ళు ఆఖరి దమ్ము బట్టి రాలిన తాటి పండు చేతిలోన పట్టుకొని ఇంటికి పోదామురో, ఏలో ఏలేలో ఏలో ఏలేలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు పూసెరు, తూర్పు సూర్యుడు పడమాటింటికొచ్చి కొండాలన్నీ తల దిండోలే చేసుకొని నీలి నింగితోటి చుక్కలకు కబురు
కబురు పంపి వెన్నెలమ్మకు తోడు రాతంత ఉండమని వేకువ జమున లేపి కోడి పుంజులను కూతబెట్టమంటాడు ఏలో ఏలేలో. సూపర్, అది అద్భుతమైన ప్రయోగాలు. ఇప్పుడు వస్తలేవు అన్న ఈ పాటలు. మళ్ళీ ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ నేనైతే ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడికే వెళ్ళడం జరిగింది. ఓకే, అంటే ప్రకృతిలో మనం ప్రకృతితోటి కనెక్ట్ అయితే మళ్ళీ మనం ఎక్కడైతే మన నడక స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళవచ్చు అనేది మళ్ళీ నన్ను నేను ఒక్కసారి తెలుసుకొని ఈ మధ్య మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన అందుకే ఈ మధ్య కొన్ని పాటలు చెప్పడం జరిగింది ప్రకృతి మీద. ఏదది ఏంటి అని అంటే చాలా అంటే ప్రకృతిని అంటే మనం చెప్పే క్రమము ఇవన్నీ చాలామంది మనం కేవలం ఇదే రాస్తాడు ఇదే పాడతాడు అనే ధోరణి ఉంది అన్నట్టు. మనం ఏ పాట రాసినా దాంట్లో సంపూర్ణమైన అది చేయవచ్చు అనే విషయాన్ని ఓకే నేను నడుస్తుంటే, నేను పరిగెత్తుతుంటే, నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నేను జంటగా ఉన్నప్పుడు నాతో అంటే ప్రకృతి నీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అందుకే నేను ఈ మధ్య ఒక పాట ఫేస్బుక్లో పెట్టిన, కలమే నేనై కదులుతూ ఉంటే కాలం ఎదురుగా వస్తుంది, ప్రకృతిలోని వింతలు చూపి పదాలుగా అందిస్తుంది, పాటకు నిండుగా జీవం నింపి పల్లె పల్లెకు నడిపింది, ప్రజల నాలుకలో మచ్చరచనలకు సావులేదని చాటింది, కలమే నేనై కదులుతూ ఉంటే కాలం ఎదురుగా వస్తుంది, ప్రకృతిలోని వింతలు చూపి పదాలుగా అందిస్తుంది, నిండు పున్నమిని నింగిలో చూపి నేల మీదికి పిలిచింది, నీటి అలలపై ఆడుకుందామని జాబిలమ్మనే అడిగింది, తామరాకు తను వంత తడిమి తన అంతరంగముల దూరింది, మెరిసె ముత్యపు మనసు బిందుతో ముద్దు ముచ్చటలు ఆడింది, కలమే నేనై కదులుతూ ఉంటే కాలం ఎదురుగా వస్తుంది, ప్రకృతిలోని వింతలు చూపి పదాలుగా అందిస్తుంది, లేగదూడల అడుగుల వెనుక అల్లరి జాడలు వెతికింది, ఆవు పొదుగులో అమృతధారపు తీయదనపు రుచి చూపింది, పచ్చని పచ్చిక ఎదన వెచ్చగా తలను వంచి నిదురొమ్మల్ది, పచ్చని పచ్చిక ఎదన వెచ్చగా తలను వంచి నిదురొమ్మల్ది, భవిష్యత్తును కలగంటూ బాధ్యతల బరువు భుజాన మోపింది, కలమే నేనై కదులుతూ ఉంటే కాలం ఎదురుగా వస్తుంది, ప్రకృతిలోని వింతలు చూపి పదాలుగా అందించింది. సూపర్ అన్న. అంటే తిరోగమనం అంటే ఫెయిల్యూర్ గారు అంటారు, కానీ తిరోగమనాన్ని కూడా పురోగమనం నేర్పినాడు. ప్రకృతిలోకి పోతే తిరోగమనం ఏముండదు. చాలా అంటే చాలా సందర్భాల్లో ప్రకృతిని మనము అంటే నేను ఎక్కువ అంటే దేవుడి కంటే ప్రకృతిలో ఒక శక్తి ఉంది. ఓకే, ప్రకృతిలో జీవం ఉంది, దాన్ని చూడగలగాలి, పట్టుకోగలగాలి, చూడాలి, చూస్తే తప్పకుండా. అంటే ఫైనల్లీ నేను ఒక అసలు ముచ్చటకు రావాలి. ఈలోపు నాకు ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంది, అది వాడితే మన తెలంగాణ ప్రేక్షకులు కూడా బాగా, ఎందుకనంటే స్త్రీని నువ్వు ఎంత గౌరవిస్తావు అనేది స్త్రీ లోపలికి పోయి వినవయ్య ఓ పురుషుడా అని అడిగిన, వినవయ్య ఓ పురుషుడా అని అడగడం దాంట్లో కడిగిన అదొక్కసారి అది నాకు మీ పాటల్లో ఫేవరెట్ సాంగ్ అది నాకు. పురుషుడికి గమ్యం అన్ని స్త్రీనే. ఓకే, అసలు స్త్రీ లేకుంటే ఏ మొగోడికి అసలు మనగడ లేదు, అసలు మొగోడన్నా అదే లేదు, బ్రాండే లేదు. అది మీరు రామాయణం తీసుకో, మహాభారతం తీసుకో, వేదాలు తీసుకోండి, పురాణాలు తీసుకోండి, ఇతిహాసాలు ఇవన్నీ తీసుకోండి, బైబిల్ తీసుకోండి, ఖురాన్ తీసుకోండి, వాడు ఎవడన కావచ్చు, వాడు దేవుడిగా కీర్తించబడుతున్నాడు అంటే దానికి కారణము స్త్రీ ఎంతగా నలిగిపోతే నీకు ఆ వెలుగు వచ్చిందో.
స్త్రీ ఎంతగా నలిగిపోతే నీకు ఆ వెలుగందింది చెప్పాలనుకున్నా. ఓకే. స్త్రీ ఎట్లా అబలా కాదురా ఓ పురుషుడా, వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా, నూరేళ్ళ నీ బ్రతుకులు ఊపిరి పోసింది ఆడదేరా, తల్లిగా చెల్లిగా తానే అర్ధాంగిగా, తల్లిగా చెల్లిగా తానే అర్ధాంగిగా, సకల బాధల కోర్చి సాధింది మీ తల్లి, ఆ తల్లి ఆడదేరా, ఓ పురుష ఆడదే అమ్మాయరా, వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా. భూమాత ఒడిలోన పుట్టిన సీతమ్మ రాముడే విల్లును వంచగా తల వంచి 7 అడుగులు నడిచిన పాపాన ఎన్నో బాధల కోర్చెను, ఆనాడే సీతమ్మ రాముల్ని నిలదీస్తే విలువ రాముడి కుండునా, వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా. సిరి సంపదలనిచ్చే శ్రీలక్ష్మి దేవతై, చదువు సంధ్యలు పంచ చదువుల తల్లి అయి, భర్త పరువును నిలుపగా ఆడదే అమ్ముడు బొమ్మాయనో, భర్తనే తనవాడు చితిమంట పాలైతే స్మృతులతో జీవించును, వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా. ఎల్ల జనమును తల్లి ఒడిలో నలాలించి విశ్వానికి నిండు ప్రేమను పంచింది, పేగుదించిన తనయుడే తన పేగు బంధాన్ని నిందించగా, కన్నీటి బాధను కడుపులోనే దాచి ఎల్లమ్మగా వెలిసెరా, వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా. పంచ పాండవులింట ఇల్లాలు తానయ్యి తనువునే నిలువునా పంచిందిరా, నిండు సభలో నిలువునా తన ఒంటి వస్త్రాలనే విప్పగా, సకల శక్తులు ఉన్న సభలోన తల వంచి దైవాన్ని ఇలదించరా, వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా. జాతి భేదము మరిచి తాకూరు కొడుకులు దళిత స్త్రీ మానాలు దోచితే, చెరసబడిన చెల్లెలు కుముల కాకులిమిలో నిప్పాయరా, మానవత్వము లేని ఆ జాతి మృగముల మర్మాంగముల గోసెరా, వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా. 10 నెలలు కడుపులు 10 లంగ మోస్తుంది, పోరాట పటిమను తను నూరిపోస్తుంది, కాలగతులను తెలుపగా ఎన్నెన్నో కావ్యాలు రచించరా, అంతరిక్షముల వింతలను దోసిట్లో చూపించ అశువులే బాసిందిరా, వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా. అద్భుతం ఉంది. ఈ పాటకి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే, ఎంత సత్కరించుకున్నా తక్కువే. అద్భుతమైన వర్ణన, అద్భుతమైన విషయం అన్న ఇది. అండ్ ప్రధానంగా ఇప్పుడు మచ్చ దేవేంద్ర అన్న దగ్గర నుంచి 2 ముచ్చట్లు అడుగు తెలుసుకున్నా. కళాకారుడికి కులం ఉందా? కులం వెంట నిన్నివాళ మచ్చ దేవేంద్ర అన్న కూడా ఎందుకు పోతాడు? ఒక మాట చెప్పనా, బూతుగా అన్నట్టు అనిపిస్తుంది కనుక, మెదడు ఉన్న ఏ మేధావి, బుద్ధుడిని ఫాలో అయిన మేధావి, అంబేద్కర్ తత్వాన్ని గ్రహించిన ఏ అల్ప మేధావి కూడా కులంతో పెట్టుకోడు. మరి ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ తెలంగాణలో ఈ వర్గీకరణ మీద, వర్గీకరణ అనే విషయానికి వస్తే ఒక తెలుగు సామెత ఉంటుంది, 1000 ఏళ్ళున్నా సావు తప్పదు, 100 ఏళ్ళున్నా ఏరు తప్పదు అని అంటారు. ఓకే. వాడు ఎవడైనా
వర్గీకరణ వద్దనే వాళ్ళు నీ ఇంట్లో మీరు 4 అన్నదమ్ములున్నా 2 అన్నదమ్ములున్నా లాస్ట్కు నువ్వు ఒక్కడి ఉన్నా నీ తల్లిదండ్రులతో వేరు అనుకుంటున్నావు. కొంచెమన్నా నీతి ఉన్నోడు ఎవడు కూడా వర్గీకరణను వ్యతిరేకించాడు. ఇప్పటికి నాకు అర్థం కాని ఒక క్లారిటీ ఇవ్వాలన్నా మీరు. నేను ఒక కవిగా ఎవరికి నష్టం జరిగినా ఆ నష్టం విషయంలో మాట్లాడతాను. ఓకే, ఈ దేశంలో అంటే కులము ఎలా వచ్చిందని నాకు తెలుసు. ఓకే, కులం వచ్చింది తెలుసు. ఆ కులంలో ఎవడు నా 2 అన్నదమ్ములు ఉంటే 2 అన్నదమ్ములు పంచుకోకుండా ఉన్న ఏ కుటుంబాన్ని తీసుకొచ్చి ఆదర్శంగా చూపించు. ఉన్నాడా? మరి లేనప్పుడు 2 అన్నదమ్ములే కలిసి లేనప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనంటే ఇప్పటి వరకు భారత రాజ్యాంగాన్ని 150 సార్లు సవరించుకుంటూ వచ్చిండ్రు. అవునా? అవును, సవరణ జరిగింది. ఇప్పుడు ఒక సవరణ చేసుకొని వర్గీకరణ వద్దంటున్నారు బాయ్. ఒకడు కావాలంటున్నాడు, ఒకడు వద్దంటున్నాడు. దాన్ని 2 కలిసి మనది మనం పంచుకొని అన్నదమ్ములా కలిసి రేపొద్దున అంటే పంచాయతీలా కాకుండా ఇప్పుడు మాలలకు వచ్చిన నష్టం ఏంటి ఇప్పుడు వర్గీకరణ వల్ల? అది ఈ వేదికగా నువ్వు చెప్తావన్న ఆలోచన. మాలలకు వచ్చే ఒక మాట, ఒక 3 సామెత ఉంది. అది అంటే మీడియా ముందు మీ అభిప్రాయం చెప్పండి. ఇంగి తిన్న ప్రాణము దేవులు ఆడుతుంటది అని చెప్పి ఒక మాట అంటారు. అచ్చమైన భూత్ పదం. తెలంగాణ 70 సంవత్సరాలుగా రాజ్యాంగ ఫలాలు ముందు వరుసలో ఉండి తిన్నది ఎక్కడనంటే ఈ దేశవ్యాప్తంగా చెప్తున్నాను. ఉత్తరప్రదేశ్లో చమార్లు ముందుగా లబ్ధి పొందిండు రాజ్యాంగం ద్వారా. బీహార్లో పాస్వాన్లు తిన్నారు. తమిళనాడులో పల్లార్లు పరయార్లు తిన్నారు. కర్ణాటక వచ్చేస్తే చలవాదులు తిన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వస్తే మాలలు తిన్నారు. ఇది ముమ్మాడి సత్యం. ఏంది 62 మీకు వచ్చేది వర్గీకరణ ద్వారా వచ్చిన ఉద్యోగాలు వాటిని ఎవరు గట్టికాడికి వచ్చి పంచుకొని తినలేదు. ఆ విషయం నేను బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన వర్గీకరణ ఫలాలు తిన్నవాళ్ళు మాత్రమే వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కేవలం ఈ 10 కులాలు లేవు కదా, 63 కులాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఉపకులాలు, దళితులు. ఈ ఉపకులాల కోసము ఒక మాదిగోడు మాత్రమే మాలోడు లబ్ధి పొందిండు 100%. మాదిగోడు దాంట్లో 60% లబ్ధి పొందిండు. కానీ మిగతా ఉపకులాల మాట ఏంది? నీకు నువ్వే ఉన్నా కానీ మరి ఉపకులాలు ఒక్కొక్కడికి కనీసము ఆధార్ కార్డులో పేరు లేని, ఆధార్ కార్డు లేని ఉపకులాలు ఉన్నాయి. కుల ధృవీకరణ పత్రాలు కూడా లేవు. మరి వాళ్ళని వదిలిపెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన కావాలండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగంలో ఆర్టికల్ 349లో మన విభజన లేదు అని చెప్పి మాట్లాడుతున్నావు. ఆ రోజు పరిస్థితులకు అనుకూలంగా అది ఉంది. ఈరోజు మనం కలిసి ఉండలేని పరిస్థితి. మన ఇద్దరం కలిసి ఉందాం అని అంటున్నావు. అసలు నీకు నాకు కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు. ఎలా కలిసి ఉందాము? ఎందుకు లేదు? మాలలు చేసుకున్న మాదిగా లేరా? అది పెద్దరికంతో ఒప్పందంతో కుదుర్చుకునే పెళ్లిలా ప్రేమ వివాహాలు రెడ్డల్లో జరుగుతున్నాయి, రాజులలో జరిగినాయి, వెలుమలలో జరిగినాయి. బాపనులు కూడా మాదిగిళ్ళకి ఇచ్చిండ్రు, మాదిగిళ్ళకు ఇచ్చిండ్రు. ఇప్పుడు తీసుకొచ్చి మందకృష్ణ నేను స్పష్టంగా ఒక మాట, నేను 10-12 సంవత్సరాలుగా ఒక మాట అంటుంటాం. వర్గీకరణ అంశం పక్కకు పోవాలి అంటే ఒకవేళ నీకు ఆ మనసు ఉంటే మాలింట్లకు మాదిగ పిల్లనివ్వండి, మాది ఇంట్లకు మాల పిల్లనివ్వండి. ఇది జరుగుతలేదా ఇప్పుడు? అది జరిగితే ఈ పంచాయతీ ఉండవు కదా. ఓకే, సింపుల్. దీనికి వర్గీకరణ ఇదంతా అవసరం లేదు. అందుకే నేను నేను చాలా క్లియర్గా ఉన్నాను. మాలలు మాదిగలు కలిసిపోకుండడానికి వర్గీకరణే కారణం. ఒకవేళ ఇప్పుడు నేను మాదిగా అయితే నువ్వు మాల అయితే ఇద్దరం కలిసే ఉంటున్నాం. కానీ మన శరీరాలు మాత్రమే కలిసి ఉంటున్నాయి, కానీ మన మనసులు వేరువేరుగా ఉన్నాయి. నేను మాదిగా అని నువ్వు మాల అని చెప్పి ఈ పంచాయతీ తెగిపోతే ఇద్దరం కలిసి మనం చేయాల్సిన పనులు బాగున్నాయి. మనం అనైక్యత వర్గీకరణ జరిగితే అనైక్యత లోపిస్తుంది అన్నప్పుడు మనం ఎక్కడ ఐక్యంగా ఉన్నాం? మరి ఇప్పుడు ఈ విచ్ఛిన్నత ఎప్పుడు పోవాలి? వర్గీకరణ అయితేనే వర్గీకరణ కావాలి అని చెప్పి నేను ఒక పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను స్వాగతిస్తున్నాను, ఒక కవిగా స్వాగతిస్తున్నాను. మా పార్టీ కూడా వర్గీకరణ మద్దతు ఉంది. క్రిమిలేయర్ను వ్యతిరేకిస్తుంది మా లీడరు
క్రిమిలేయర్ను వ్యతిరేకిస్తున్నాడు. అనివార్యంగా వర్గీకరణకు పర్మిషన్ వచ్చిన వెంటనే, కోర్టు ఇచ్చిన వెంటనే ఇక్కడ రాజ్యం చేస్తుందా చేయదా అనేది పక్కకు పెడితే మాలలు మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంత భారీ ఎత్తున? వాస్తవానికైతే అంటే వాళ్ళకు ఒక ఆవేదన ఉంది అని చెప్పినాను ఇందాక. అవును, ఉమ్మడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులను ఎక్కువ మొత్తంలో లబ్ధి పొందింది వాళ్ళే. ఉమ్మడిగా ఉంటే తెలివి గల్లోడికి ఎవరికైనా వస్తాయి. ఇంట్లో ఉదాహరణకు మా ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే కొంచెం మాటకారుడు, కొంచెం తెలివి కల్లోడు వాడు మాత్రమే తండ్రి ఆస్తిలో ఎక్కువ తినడము, పిల్లలకు పెట్టుకోవడం జరిగింది. కిందోడు వాడికి పిల్లలు వచ్చేసరికి, వాడు చివరివాడు ఉంటాడు కదా, వానికి పెళ్ళి అయ్యి పిల్లలు వచ్చేసరికి వీడు వేరుపడతాడు, వీడు ఆర్థికంగా స్థిరపడతాడు. అదే జరిగింది. ఓకే, ఒక కుటుంబంలో రావాల్సిన లబ్ధిని ముందే పొంది తీరా దశకు వచ్చేసరికి నువ్వు పక్కకి వెళ్ళిపోతావు. ఇంకొక మాట క్లియర్ చేస్తున్నాను నేను. వర్గీకరణ వల్ల కేవలము ఇప్పుడు ఈ మధ్య కొంతమంది అల్ప సంతోషులు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, అరే మాలల కంటే మాదిగలే ఎక్కువ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు మీరే ఉన్నారు, రాజకీయ రంగంలో మీరే ఉన్నారంట. ఓకే, ఒకవేళ మాదిగలే ఉన్నట్టయితే మాలల కోసమే వర్గీకరణ. ఓకే, మీరు మెజారిటీగా ఉంటే మీకే కదా. నేను అంటే మాలకు నష్టం జరిగితే మాలలకు కోసమే వర్గీకరణ కావాలని కొట్లాడతాను నేను. మాలల కోసమే వర్గీకరణ చేయాలి అని చెప్పి పాట రాస్తాను నేను. ఓకే, నాకు ఆ స్పష్టత ఉంది. ఇప్పుడు అంటే ఈ విషయానికి వచ్చినప్పుడు గతంలో నీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిన రాజేష్ కూడా అంటే కళాకారుల మధ్యలో ఈ కులంలో ఈ కళాకారుల మధ్యలో ఎందుకు విభేదాలు తీసుకొస్తుంది? రాజేష్ చేస్తుంది అంటే నా దృష్టిలో అది తప్పు. రాజేష్ తప్ప? వర్గీకరణ ఒప్పుకున్నావు నీదే. ఇన్ని రోజులు సామాజిక న్యాయం అని నువ్వే కదా పాట రాసిన. సంతల సరకాయరా సామాజిక న్యాయము, అంగడి బొమ్మయ్యరా అంబేద్కర్ రూపం అని పాడుతీవి. అవును, మరి 2 కులాలు నువ్వే సామాజిక న్యాయం కావాలన్నప్పుడు సామాజిక న్యాయమే కదా వర్గీకరణ. అందరూ సమానంగా పంచుకోమని చెప్పడమే కదా వర్గీకరణ. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా రావడమే కదా వర్గీకరణ. మరి ఏదో అత్తకు కోడలకు బుద్ధి చెప్పాట అత్త కొండమంగళంతో పోయిందని ఒక సామెత ఉంటుంది చూసినావా, అట్లుంది మీ వ్యవహార స్టైల్. రాజేష్దా 100%. తప్పని మీరెందుకు చెప్పలేకపోయారు? క్లోజే కదా మీరిద్దరు. ఒక మాట ఏంటి అంటే, నన్ను రాజేష్ ఆగస్టు చివరిలో నాకు ఫోన్ చేసిండు. అన్నా మనం ఆ రోజు నువ్వు నేను ఏకమైతే సోదరా, నువ్వు నేను ఏకమైతే సోదరా, ఈ నేల మీద మనకు ఎదురు లేదురా, అందుకనే 1000 ఏండ్ల నుండిరా మాల మాదిగల్లో సిచ్చు పెట్టినారురా, కట్టుకథల కంచెలన్నీ తెంచి వేద్దాము, కలిసి కుట్రవన్నీ నోన్ని బట్టి తరిమి వేద్దాము, మాల మాదిగేకమైపోదము, అరే మాల మాదిగేకమైపోదము, మనం కట్టుకున్న కోటలన్నీ కూల్చుదాం, హే హే నువ్వు నేను అని పాడినాం కదన్నా. ఇప్పుడు మాలమాదిగల మధ్య వర్గీకరణ సిచ్చు జరుగుతుందన్నా, నువ్వు వర్గీకరణను వ్యతిరేకిస్తూ పాట రాయాలి అని చెప్పి నాకు ఫోన్ చేసింది. ఓకే, నేను చాలా క్లియర్గా చెప్పిన, నేను ఒక గీత గీసుకొని ఉన్నా, నేను వర్గీకరణను ఎందుకోసము సమర్థిస్తున్నాను, ఎందుకోసం స్వాగతిస్తున్నాను, నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు చెప్పు అని చెప్పిన. ఓకే, అంటే ఏమంటాడు? ఏం లేదు, నా చేత నేను వ్యతిరేకంగా పాటలు రాస్తానేమో అని చెప్పి నాకు ఫోన్ చేసిండు. అది సరైన అది కాదు. నాకు తెలుసు ఏది న్యాయము, ఏది ధర్మం, ఏది అన్యాయము. ఆయంత పసిగట్టకుండా మత్స్యదేవేందరు ఒక రచయితగా సమాజం పట్ల అంతో ఇంతో సాహిత్యాన్ని అందిస్తున్నాడు అంటే, నాకు ఇప్పటివరకు ఎవడో చెబితే నేను ఏది రాయా, నాకు కావాలని అది సత్యమైతే మాత్రమే రాస్తా. ఎస్ అన్న, ఓకే, ఈ వర్గీకరణ వల్ల మాదిగలక మాలలక ఆ కింద ఉన్న జనానికి ఏమనగోరిందో తెలియదు, కానీ ఈ పోటీ పాటలు ఎందుకు వస్తున్నాయి కళాకారుల మధ్యలో? ఒక మాట చెప్పనా, పాటలు ముందుగా ఎవడైనా బాధితుడు రాస్తాడు. అవును, బాధితుడు ఏమంటాడంటే కొన్ని సందర్భంలో తిడతాడు, నాకు నష్టం జరుగుతుందిరా అని చెప్పి తిడతాడు. అవును,
నువ్వు లాభపడ్డోడివి, నిజమా కాదా అని చెప్పి ఓ పంచాయతీ పెద్ద మనుషులు ఒప్పందం చేసి మాట్లాడుకోవాలి. నువ్వు గొప్పోడి కాదనట్లేదు, నువ్వు గొప్పగా రాయి కాదనట్లేదు. కానీ ఫేస్బుక్లో ఒక్కొక్కసారి పోస్టులు పెడితే చూస్తుంటే ఈ దేశంలో అవునన్నా కాదన్నా ప్రతి ఒడు ఒక కులంలో ఉన్నది. నేను మాదిగ కులంలో పుట్టిన, అవును, నేను మాదిగ కులంలో పుట్టిన, నాకు కూడా రేషం ఉంటుంది కదా, నాకు కూడా రేషం ఉంటుంది కదా. మళ్ళీ ఈ మధ్య మన రాజేష్ ఏం చేసిండు అని అంటే, ఆ రోజు ఒక సమస్య వచ్చింది. నేను ఇప్పటికి చెప్తున్నాను, విశారదనకు నాకు వ్యక్తిగత గొడవ లేదు. నేను పాట రాసినప్పుడు నీ అంటే నీ అవివేకం అనుకోవాలా, నీది అజ్ఞానం అనుకోవాలా. నేను పాట రాసినప్పుడు నువ్వు ఈ తెలంగాణ వ్యాప్తంగా నా పాటలు పాడడానికి చాలామంది ఊళ్ళు ఊరుతారు. నాకు పాడేటోడు లేనట్టు నేను బలవంతంగా తీసుకొచ్చి పాడిపించిన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. ఓకే, అక్కడ నాతో పాటు పస్నూరి రవీందర్ ఉన్నాడు, రవి కళ్యాణ్ ఉన్నాడు, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు, దిగంబర్ కాంబ్లే ఉన్నాడు. మా రాజేష్ వచ్చి నేను పాడతాను, ఈ పాట బాగుంది అని చెప్పి పాడిండు. కానీ నువ్వే పాడితే బాగుంటుంది అని అనలే నేను. ఇప్పుడు ఏం చెప్తుండా? ఇప్పుడు చెప్తున్నాడు మత్స్యదేవేంద్ర అన్న, ఆయనకి నాకు పంచాయతీ ఉన్నదని నన్ను తీసుకొచ్చి బదనాం చేసిండు. కొంచెం నా బుద్ధి ఉండాలి రాజేష్. ఆయనకు నాకు పంచాయతీ ఉన్న విషయం నీకు సరే ఫస్ట్ పాట తెలియదు, సెకండ్ పాట పాడినావు కదా, సెకండ్ పాట పాడినావు కదా, మరి అప్పుడు అది లేదా అంటే నువ్వు ఎవడో చెప్తేనే నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు పాడుతున్నావు అనే విషయం నేను అర్థం చేసుకున్నాను. ఒక మాట క్లియర్గా చెప్పిన, నాకు అంటే నేను ఎక్కువ నాకు మిత్రులు మాల వాళ్ళతోటి ఉంటా, రెడ్డి వాళ్ళతోటి ఉంటా ఎక్కువ. నా మిత్రులు మాలలు, రెడ్లు ఎక్కువ ఉంటారు. ఈ పొత్తు తెగిపోతే మనిద్దరం కలిసి నిర్మించాల్సింది బాగుంది. చాలా చాలా ఉన్నాయి, చాలా ఉంది. ఒక కులాన్ని, నాకు కులం పట్ల ప్రేమ ఉంది కానీ పిచ్చి లేదు. ఓకే, నాకు కులం పట్ల ప్రేమ ఉంది కానీ పిచ్చి లేదు. నువ్వు పిచ్చెక్కి మాదిగలు రాజేష్కి కులపిచ్చెక్కింది, కులపిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. అది పద్ధతి కాదు. మన ఇద్దరం రేపు పొద్దున బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నా కాన్షీరాము రాజ్యాన్ని స్థాపించడం కోసం మనం పోవాలి. ఇప్పుడు మత్స్యదేవేంద్ర అన్న ఏమన్నా రాసిండా ఈ పంచాయతీలో? మరి మాలలో మీకు ఆపోజిట్ రాస్తా కదా. అరే నేను కులం, నాకు ఒక కులం ఉంది. ఇప్పుడు నీకు నీ కులం మీద ఆయనకు చెప్పి నువ్వు రాసుడేందన్న? మళ్ళా నేనేం చెప్తున్నానంటే, నేను కులము ఏదైనా తప్పు ఏది ఉంది నేను సమన్వయపరుస్తూ రాసినాను. నువ్వు ఏ విధంగా ద్వేషం, నేను ఉన్నది ఉన్నట్టు రాస్తా. ఏం రాసిండ్రు అసలు మీరు? రెండు కులాలు కలిసిపోవాలని రాసిన, రెండు కులాల మధ్య ఏం జరిగింది. ఓకే ఓకే, ఇప్పుడు మనము ఎప్పుడు కూడా ఇప్పటి వరకు మనం పొత్తులో ఉండి నీ పిల్లను నాకేయలేదు, నా పిల్లను నువ్వు చేసుకోలేదు అధికారికంగా. నేనేమంటే చాలా క్లియర్గా చెప్తున్నాను, నీకు నాకు పొత్తొద్దు, పంచాయతీ తెగొట్టుకుందాము. ఒకవేళ ఎక్కడన్నా చూసినా అంటే నేను చెప్పేది, ఒకవేళ అసత్యం అనిపిస్తే వర్గీకరణ నీ కోసమే కావాలి, నా కోసం కాదు. ఓకే, మాదిగ ఉపకులాల కోసం. మాలలకు జరిగిన అన్యాయం జరిగింది కనుక వర్గీకరణ కావాలంట. ఈ సందర్భంగా నేను రాసిన, మీకు మాకు పొత్తు వద్దు ఓ మాలన్నా, మీకు మాకు పొత్తు వద్దు ఓ మాలన్నా, మనం పంచుకొని కలిసుందం జరైకనైనా. ఇన్ని నాళ్ళు కలిసి ఉన్న ఓ మాలన్నా, మనం ఏడ కూడా వియ్యమందుకోలేదన్నా. పొత్తులుంటూ పొడచూపుల కాపురాలు చేయలేము, పొత్తులుంటూ పొడచూపుల కాపురాలు చేయలేము, పంచుకొని ఆపదున్న చోట ఏకమవుదాము. మీకు మాకు అరెరే మీకు మాకు పొత్తు వద్దు ఓ మాలన్నా, మనం పంచుకొని కలిసుందం జరైకనైనా, మనం పంచుకొని కలిసుందం జరైకనైనా. ఓకే, మంచిగా ఉందన్న. అంటే ఈ లొల్లొద్దు మనకు అనేది చాలా శాంతంగా బాగా చెప్పుకొచ్చారు. వాస్తవంగా అంటే కళాకారులను ఎందుకు ఈ కుల పంచాయతీలకు లాగుతున్నారు ఈ నాయకులు అనేది నా దగ్గర చివరిగా ఒక ప్రశ్న ఉండే. అంటే ఎందుకు మనం రేపు ఒక చేయాల్సిన పని చాలా ఉందని మీరే అన్నారు. రేపు ఒక బృహత్ కార్యం ఉంది, బహుజన సమాజం రావాలి, బీసీలు రాజ్యంలోకి రావాలి, మనమంతా రావాలి. ఈ పంచాయతీల్లో ఇప్పుడు రాజేష్ని మీరు అనుకోని, మీరు రాజేష్ని అని ఇట్లా కళాకారులుగా విడిపోయి మన వేదిక చూస్తే మాల కళాకారులలాగా, మాదిగ కళాకారులు ఇలాగా, మళ్ళీ
రేపు బీసీ కళాకారులు కొత్తగా పెడతారేమో. ఈ పంచాయతీలు వస్తే కళాకారుడు, కవులు, జర్నలిస్ట్ ఎప్పుడు ప్రజల పక్షం ప్రతిపక్షం ఉండాల్సిన పని. ఈ విభేదాన్ని ఎట్లా చెప్తారు? అది అంటే దానికి ప్రేరణ ఇచ్చింది మనమే అవుతాం, ఊతం ఇచ్చిన వాళ్ళం అవుతాం, మనమే అవుతాం. అంటే ఒకవైపు రాజ్యము ఏం చేస్తుంది, మనం విడిపోతేనే బాగుంటుంది అని చెప్పి అది చేస్తున్నది. ఇది కుట్రలో భాగం. ఓకే సార్, మీరు తన్నుకొని సామంటారు కింద వాళ్ళు, మాకు మా పబ్బం గడుస్తుంది అని చెప్పి అది ఉన్నది. మరి దాన్ని మనం ఏమని చెప్పాలి? నేను బాబాసాహెబ్ అంబేద్కర్కు నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కసారి ఆలోచన వస్తే అది నాకు ఒక అద్భుతమైన అనుభూతి. ఒక్కటా రెండా మీరు ఎన్ని రాశారు? ఏమైపోయే వాళ్ళము చాలా, అంటే నడివీధి నిలబడే బొమ్మ కాదురా. జరుగుతున్న వీటిని అన్నీ చెప్పడం కోసం నేను వీళ్ళకి చెప్తే ఎవడు వినేటట్లేడు అని చెప్పి. ఓకే, ఏమని చెప్పనయ్య బాబా అంబేద్కరా, జరిగే తీరు చూస్తే నిదురబడుతలేదయా. ఒక అంబేద్కర్ ఆలోచన పరుడిగా నేను ఆయనకే చెప్తున్నాను. ఏమని చెప్పనయ్య బాబా అంబేద్కరా, జరిగే తీరు చూస్తే నిదురబడుతలేదయా. ఇద్దరి మధ్య పెరిగే రచ్చ చూస్తే నాకయా, కర్రును గాల్చి వాత పెట్టాలని ఉందయా. అందుకే నా మనసులో ఉన్న మాట చెబుతున్నా, తప్పో ఒప్పో తేల్చని తండ్రి నిన్ను కోరుతున్నా. ఏమని చెప్పనయ్యా బాబా అంబేద్కరా, జరిగే తీరు చూస్తే నిదురబడుతలేదయా. పాము ముంగీసల కథ గురితే ఉందయా, ప్రజల నాలుకల్లో అదే మెదులుతుందయా. రాజకీయ పార్టీలకు వేడుక అవుతుందయా, రాజ్యాంగ వ్యతిరేకుల బలం పెరుగుతుందయా. పట్టిబట్టనట్టు చూడు మేధావుల మౌనము, చూస్తుంటే నాకు ఆగలేదయా వేషము. ఏమని చెప్పనయ్యా బాబా అంబేద్కరా, జరిగే తీరు చూస్తే నిదురబడుతలేదయా. ప్రభుత్వ రంగాలను పాలకులు చూడయా, ప్రైవేటు పరము చేసి చెయ్యి దులుపుకుండ్రయా. లేని వాటి కొరకొకరు, రాని వాటికొకరయా. దుమ్మెత్తి పోసుకుంటే దునియ నవ్వుతుందయా. కులాల మధ్య పెరిగిపోతూ ఉన్న దూరము, ఆపకుంటే అందరికీ అయితది ప్రమాదము. ఏమని చెప్పనయ్యా బాబా అంబేద్కరా, జరిగే తీరు చూస్తే నిదురబడుతలేదయా. చరిత్ర మూలాలను చెప్పేటోళ్ళ నీడయాం, కులాన్ని నెత్తి మీద మోస్తూ తిరుగుతుండ్రయాం. సమాజ మార్పు కోరే బౌద్ధ జీవులేనయాం, సమస్య వెంచుకుంటూ సంకలు కొడుతండ్రయా. కుల నిర్మూలనేమో నువ్వు చూపిన మార్గము, కులాన్ని మోసేటోళ్ళు అంతా మనువాదము. ఏమని చెప్పనయ్యా బాబా అంబేద్కరా, జరిగే తీరు చూస్తే నిదురబడుతలేవయా. రావయ్య అంబేద్కర్ మళ్ళీ మా కోసము, ఈ కుల శిచ్చున పనేడను అవసరం. న్యాయమిటు వైపుందు చెయ్యి తేట తెల్లము, సమస్య తీర్చి మళ్ళీ కలుపు మా స్నేహము. రాజాధికారమేగ మా ఇద్దరి లక్ష్యము, సాధించే వరకు కలిసి చేస్తాం పోరాటము. సాధించే వరకు కలిసి చేస్తాం పోరాటము. సూపర్ అన్న, అద్భుతమైన తీర్పునిచ్చారు ఈ సమస్యకు. ఇది ఇప్పుడు మనకు కావాల్సింది. ఇక వీళ్ళని వాళ్ళని అనుకొని మనం గిచ్చుకుంటే కాదు, సమస్యను అద్భుతంగా చెప్పారు. అంటే ఈ ముఖ్యంగా పర్టికులర్ ఈ సమస్య మీద మీ అంత బాగా ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. ఈ విషయాన్ని అయితే నేను బల్లగుద్ది గంటాపదంగా చెప్పగలుగుతా, ఎక్కడైనా ఎప్పుడైనా. ఎందుకంటే కావాల్సింది ఇది, లక్ష్యం వేరే ఉంది. చిన్న తగువులాటలు మానుకోమని మీరు చెప్పిన తీరు నిజంగా ఇవాళ అంటే మన తెలంగాణకు వచ్చి మీరు ప్రత్యేకంగా మాకు టైం ఇచ్చి అద్భుతమైన విషయాల్ని మాతో షేర్ చేసుకున్నారన్న. ఎపిసోడ్ 2 మీతోటి నేను ప్లాన్ చేసుకుంటా. కారణం ఏంటంటే ఇది ఒక్కసారి చాలా సమస్యలకు సొల్యూషన్ మిమ్మల్ని అడిగేది ఉంది కాబట్టి పాటగా ఈ తెలంగాణ మాటగా మీరు ఎప్పుడు ఇంతే నిఘంటువుగా నిలవాలని గట్టిగా కోరుకుంటూ మాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలన్నా. అది మిత్రులారా, కలుద్దాం.